హలో అండి, వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా ముద్ద వంకాయ చేసి చూపిస్తున్నానండి. ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్. ఇందులో చాప్ చేసుకున్న ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్ సరిపోతుంది. కలిపేటప్పుడే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలండి వంకాయలన్నిటిని. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. పావు టీ స్పూన్ సరిపోతుందండి. కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూడండి, కొంచెం బ్రౌన్ అయ్యాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేశాను. కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఫ్లేమ్ ఇక్కడ కొంచెం తగ్గించుకొని ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులో ఒక మీడియం సైజ్ టమాటో వేసుకున్నాను కట్ చేసి. కొంచెం వేయించుకోవాలి బాగా. ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ అండి, మగ్గిపోయింది టమాటో. చూడండి, మగ్గిపోయింది, మెత్తగా అయిందండి. ఇందులోనే నేను ఒక టీ స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నాను. పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేశాను. ఒక టీ స్పూన్ ధనియా పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ వేసుకొని కొంచెం చల్లగా కానిద్దాము. చూడండి, చల్లగా అయిపోయింది. ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇందులో చూడండి, ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడనే. చూడండి, పేస్ట్ చేసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయల్ని, అందులో స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఇదే విధంగా స్టఫ్ చేసుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక పావు టీ స్పూన్ ఇక్కడ ఆవాలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి తీసుకున్నాను ఇక్కడ. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయల్ని, వాటిని వేసుకోవాలి.
వేసుకొని సిమ్ మీద ఫ్రై చేయాలండి. సిమ్ మీద పెట్టేసుకోవాలి, అవి మగ్గిపోతాయి. చూడండి మగ్గిపోయాయి. ఒక 5-6 మినిట్స్ అండి. చూడండి మగ్గిపోయింది వంకాయ, బాగా మెత్తబడిపోయింది. రెడీ అయిపోయిందండి వంకాయ, ముద్ద వంకాయ రెడీ. ఇందులో పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.